శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం వారి యొక్క అక్టోబర్ నెల పూర్తి రాశి ఫలితాలని ద్వాదశ రాశులకి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ జ్యోతిషాస్త్రం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిషం జీవితం కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ కులదైవాన్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని నమ్మండి. మీరు చేస్తున్న వృత్తి వ్యాపారానికి న్యాయంగా ఉండండి. తప్పకుండా మీ రాశి ఫలితాలు అద్భుతంగా ఉంటుంది. సకల దేవతలు మీకు అనుగ్రహిస్తారు. ఇంకా కొంతమంది లేదండి, కొంచెం మానసికంగా మేము ఒత్తిడిగా ఉన్నాము అనుకున్న వాళ్ళు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుని సంప్రదించి మీ యొక్క జ్యోతిష్యాన్ని తెలుసుకోండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా, దయచేసి చెప్తున్నాను, అర్ధరాత్రి కాల్ చేయడం మానేయండి. 21 వయసు లోపు ఉన్న వాళ్ళు అడగకండి. 60 వయసు ఉన్న పెద్దవాళ్ళు దయచేసి, మీరు అందరూ 60 సంవత్సరాలు పొందినవారు కాబట్టి అసలు అడగకండి. ఇల్లీగల్ అఫైర్స్ వద్దు, ఆర్థికమైనటువంటి సమస్యలు వద్దు, విద్యార్థులు అసలు చేయకండి. ఎవరు తెలుసుకోవాలి, నాకు వివాహం కావాలి, నాకు వ్యాపారం బాగుందా, ఉద్యోగం బాగుందా, నా కుటుంబం బాగుందా, ఇలాంటి ప్రశ్నలు అడగండి. ఈ నెల అక్టోబర్ నెలలో ఎలా ఉందో ఒక్కొక్కటిగా మనం చూసుకుంటూ వెళ్తాం. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 12వ రాశి, ఆఖరి రాశి అయినటువంటి మీన రాశి మిత్రులారా, మీరు పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం యొక్క 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ముందుగా ఫస్ట్ మీకు దసరా శుభాకాంక్షలు, దీపావళి శుభాకాంక్షలు. ప్రేమైనటువంటి మీనరాశి మిత్రులారా, మీకు అనుకూలాలు ఎక్కువ ఉన్నాయని చెప్పచ్చు. ఈ నెల అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతాయి. ప్రభుత్వ వ్యవహారాలు శుభప్రదంగా ఉంటుంది. మీరు కోల్పోయినటువంటి ఏవేవైతే కోల్పోయినారో, ఎలాగో 7.5 శని మీకు నడుస్తుంది. కొన్ని కోల్పోయినట్టు ఉంటారు కదా, వాటన్నిటికీ ఉపశమనం అని చెప్పచ్చు. మళ్ళీ మీరు పొందే అవకాశాలున్నాయి. గౌరవ మర్యాదలు కూడా పొందుతారు. కుటుంబం సంతోషకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉంటుంది. ధన ప్రవాహం పెరుగుతుంది. వ్యాపారం చేస్తున్నటువంటి వారికి మీ డెట్స్ అంతా క్లియర్ అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉంటాయి చూసారా, మీ యొక్క వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో స్థలంలో కానీ, భార్యాభర్తల మధ్య కానీ, అన్నదమ్ముల మధ్య కానీ, అవన్నీ కూడా పరిష్కారానికి వచ్చే అవకాశాలు గట్టిగా కనబడుతున్నాయి. మీ యొక్క సంతానం విషయంలో మంచి శుభవార్త వినే అవకాశాలు కనబడుతున్నాయి. పాత రుణాలు ఏమైనా ఓల్డ్ డెట్స్ ఏమైనా ఉంటాయి చూసారా, అవన్నీ కూడా క్లియర్ చేసుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. మీ సహ ఉద్యోగుల యొక్క సహకారం చాలా ఉంటుంది. ఉద్యోగస్తులకి మీరు కోరుకున్న చోటుకు ప్రమోషన్స్ ఉంటుంది. కానీ శని ప్రభావం కూడా ఉంది కాబట్టి అప్పుడప్పుడు మీ యొక్క నోటి యొక్క ఇబ్బంది ద్వారా ఇబ్బందులు పడే అవకాశం ఉన్నాయి. ప్రభుత్వం నుంచి రుణం తీసుకోవాలి, బ్యాంక్, చిట్ ఫండ్స్, ఇవన్నీ కూడా కాస్త దస్తావేజుల మీద సంతకం పెట్టేటప్పుడు జాగ్రత్త తీసుకొని, మీకు అవన్నీ రాబోతున్నాయి కానీ దస్తావేజులు సంతకం పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ ప్రయత్నాలు మీరు ప్రయత్నం చేయండి, భగవంతుడు మీకు అనుగ్రహం ఇస్తాడు. మీ తోటి వ్యాపారం నుండి పోటీని మాత్రం పొందక తప్పదు ఉంటుంది. భాగస్వామి పక్షం, పార్ట్నర్షిప్ లో కాస్త గొడవలు వస్తున్నాయి, జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగం చేస్తున్నటువంటి స్త్రీలకు కూడా ఇది ఒక మంచి కాలం అని కూడా చెప్పొచ్చు. ఇతరులు మాట్లాడేటప్పుడుగా ఓపిగా ఉండండి. స్త్రీ పురుషులు ఎవరైనా కూడా వాళ్ళ మాట విని మీ యొక్క ప్రజెంటేషన్ ఇవ్వండి. మీరు ఒక స్పాన్సర్ గా ఉండాలి కానీ మీరు బెగ్గర్ గా ఉండకూడదు. కాబట్టి ఆ రకంగా 10 మందికి సహాయం చేసే స్థితిలో భగవంతుడు మీకు ఉంచాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకోండి. ఇతరుల కోరికలు తీర్చడానికి కోసమే ఉన్న మీనరాశి మిత్రులారా, కాస్త మీరు అలంకార ప్రియులు కాబట్టి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఎప్పుడు కోరుకుంటూ ఉంటారు. మీకు మంచి మంచి అవకాశాలు కూడా వస్తుంటాయి. గృహోపీకరణ వస్తువులు కూడా కొన్ని అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పవచ్చు. అదృష్ట రోజులు ఈ అక్టోబర్ నెలలో 1, 8, 11, 14, 17 చంద్రాష్టమం. ఈ యొక్క అక్టోబర్ ఉదయం 4 గంటల నుంచి ఎలా ఉంటుంది అని అంటే 4వ తారీఖు నుండి 5, 6 వరకు ఉంటుంది ఆ చంద్రాష్టమి. 2 రోజులు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. రాజకీయ నాయకులకి ఇది కాస్త 60 and 40గా కనబడుతుంది. మీ యొక్క దస్తావేజులన్నీ కూడా జాగ్రత్త. షేర్ మార్కెట్ పర్వాలేదు. మీడియా రంగం వారికి మిశ్రమంగా కూడా చెప్పవచ్చు. ఒక రకంగాను పరిహారం, మీకు లక్కీ నంబర్ అని చెప్తే నంబర్ 1 అనేది మీకు చాలా కలిసి వస్తుంది. రెడ్ ఆర్ పింక్ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది. శివాలయంలోకి వెళ్ళి దీపం వెలిగించండి. ఎలాగో దీపావళి వస్తుంది కదా, మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. పేదవాళ్ళకి ఆహారం, ఆకలి అన్న వారికి ఆహారం ఇవ్వండి. అష్టమి నాడు భైరవుని ప్రార్థించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి. ఆరోగ్యపరంగా బాగుంటారు. గ్రహదోషం తొలగి ఉంటుంది. అన్ని రకాలుగా మేలు జరుగుతుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్నటువంటి నంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి.
విజయవస్తు. ద్వాదశ రాశులన్నిటికీ మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి యొక్క 18 అవతారముల దేవాలయం తిరుపతిలో జీవకోణంలో ఉన్నటువంటి ఆ జీవశాస్త్ర స్వామి వారిని దర్శించండి. మీకోసం మేము ప్రార్థన చేసుకుంటాం. తిరుపతికి వచ్చినప్పుడు మన దేవాలయాన్ని దర్శనం చేసుకొని రైల్వే స్టేషన్ నుండి తిరుపతి బస్టాండ్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శ్రీమాత్రే నమః. ఈ రోజు ప్రేక్షక మిత్రులందరికీ ఒక అద్భుతమైనటువంటి అతి శక్తివంతమైనటువంటి ఒక వస్తువుతో నేను ముందుకు వస్తున్నాను. ఈ రోజు అందరి నోట్లో ఎక్కడ చూసినా కరుంగాలి మాల, కరుంగాలి బ్రేస్లెట్, దీని గురించి మాట్లాడుతున్నాం. ఈ కరుంగాలి అంటే ఏంటి? ఇదివరకు మనం దసరాలో విషయం చెప్పాం కదా. పాండవులందరూ కూడాను వారు వనవాసానికి వెళ్ళేటప్పుడు ఆ జమ్మి చెట్టు కిందనే వారి యొక్క ఆభరణాలు వస్త్రాలన్నీ పెట్టి వెళ్ళారట. అది కాపాడుతుంది. దాని పవర్ అంతా కూడా అందులోనే ఉంటుంది. ఆ జమ్మి చెట్టు కరుంగాలిగా 90 సంవత్సరాలు ఉన్నటువంటి జమ్మి చెట్టు బరువుతో కింద పడిపోతుంది. ఆ 90 సంవత్సరాలు దాటిందంటే 140 సంవత్సరాలకి అది కరుంగాలిగా పరివర్తన చెందుతుంది. మనం అరటి బోధ చూస్తాం చూసారా, మిడిల్ ఆఫ్ ద స్టెమ్స్ ఉంటుంది చూసారా, దాన్ని కట్ చేసి మనం తింటే కిడ్నీ ప్రాబ్లం అంతా తిరుగుతుంటారు. అలాగే ఈ యొక్క జమ్మి చెట్టు యొక్క మొదల లోపల ఉన్నటువంటి కాండమే ఇలా నలుపుగా మారి కరుంగాలిగా మారుతుంది. ఆ కరుంగాలి మాల ఏం చేస్తుంది? ఇది ఏం చేస్తుందంటే అద్భుతమైనటువంటి శక్తిని ఇస్తుంది. ఫస్ట్ మన యొక్క చక్రాస్ అన్నిటిని కూడా యాక్టివేట్ చేస్తుంది. మన నరాల్లో ఉన్నటువంటి బ్లాక్స్ అంతా కూడా క్లియర్ చేస్తుంది. ఫస్ట్ ఆరోగ్యవంతంగా అన్ని రకాలైనటువంటి ఆరోగ్యవంతంగా క్లియర్ అవుతుంది. అంగారకుని యొక్క అధిపతిగా ఉంటుంది. ఈ కరుంగాలి మాల ధరించడం వల్ల ఐశ్వర్య ప్రాప్తి. మనకు ఆరోగ్యం వచ్చిందంటే ఐశ్వర్యం వచ్చినట్టే కదా. అంత అద్భుతంగా ఉంటుంది. సమాజంలో ఏ విధమైనటువంటి నరదృష్టి, నలుపు అంటే బ్లాక్ చుక్క పెడతారు కదా మన పిల్లలకి, ఈ నలుపుగా ఉన్నటువంటి ఇది వేసుకోగానే గ్రహ దోషం పోతుంది. ఫస్ట్ దృష్టి ద్వారానే అన్ని పోతుంది కదా. అలాంటి కరుంగాలి మాల ఎలా ఎవరెవరు వాడారంటే అప్పటి కాలంలో దేవాలయాలకి దాళమందిరంగాను, షిప్ అంతా కూడా కరుంగాలి మాలతోనే ఉండేది. చాలా విగ్రహాలంతా కూడా కరుంగాలితో చేసేవాళ్ళు అప్పట్లో. ఇవన్నీ చేయడం వల్ల, తాకడం వల్ల ఆ పూజారి గారు తలుపు తెరిచి దాన్ని ముట్టుకుని వెళ్ళిపోయి తాకి తీర్థప్రసాదంగా అనుగ్రహంగా ఇచ్చేటప్పుడు అలా ఇచ్చే తీర్థంతో ఆరోగ్యవంతులుగా ఉంటారట. పూర్వకాలంలో రాజు కోటలో దాళమందిరాలు, తలుపులు, సింహాసనాలు, పడకలంతా కూడాను కరుంగాలిలోనే ఉంటుంది. అంత అద్భుతం ఉన్నటువంటి కరుంగాలికి చాలా శక్తి అందులో ఉన్నటువంటి వైబ్రేట్ ఉంటుందా అని అంటారు. సరే, దీన్ని ఎవరెవరు ధరించాలి అంటే అన్ని రంగం వారు ధరించవచ్చు. స్త్రీ పురుషులంతా కూడా ధరించవచ్చు. దీనికి ఏ దోషం లేదు. దీనికి ఒకటేమంటే ఇది తీసుకునేటప్పుడు మాంసాహారము ఇలాంటివన్నీ అవాయిడ్ చేస్తే బాగుంటుంది. ఇది ఉష్ణాన్ని పెంచుతుంది కాబట్టి పడుకునేటప్పుడు ఇప్పేస్తే బాగుంటుంది. ఉష్ణం పెంచుతుంది అంతే. ఇది చాలా ఉంటుంది. కానీ లోపల ఉన్న చక్రాస్ యాక్టివేట్ అయ్యి ఆరోగ్యం బాగుంటే మనం ఐశ్వర్యంగా కూడా బాగుంటాం కదా. చాలా అద్భుతం. ఏదో ఒక రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట ఒక దేవాలయంలో తయారైంది కాదు. ఇది పూర్వకాలంలో ఇది వెస్టర్న్ ఘాట్లోనే ఎక్కువ ఉంటుంది. ఇంకొక రకంగా చెప్పాలంటే ప్రతి పల్లెటూరులో చూడండి ఒక జమ్మి చెట్టు ఉంటుంది. అది పురాతనం అయితే అది కరుంగాలిగా మారుతుంది. అంత అద్భుతమైనటువంటి కరుంగాలి మాలను మన యొక్క సద్గురు జ్యోతిషాలయం నుంచి మనము అందిస్తున్నాం అన్నమాట. ఇందులో 6 mm ఉంటుంది, 8 mm ఉంటుంది, 10 mm ఉంటుంది. ఇప్పుడు నేను ధరించింది 10 mm మాల అనుకోండి. ఇది కొంచెం లాగా ఉంటుంది. ఈ యొక్క మాలను సైజు తేడానే కానీ అనుగ్రహం పవర్ అంతా ఒకటే. ఇందులో ఏ విధమైనటువంటి ఇది లేదు. 6 mm ఆడవాళ్ళను చిన్న పిల్లలు వేసుకోవచ్చు, 8 mm మగవాళ్ళు అందరూ వేసుకోవచ్చు. రెగ్యులర్ గా వేసుకునే సైజ్ 8 మగవాళ్ళు వేసుకునేది. 10 mm కొంచెం కొంచెం గ్రాండ్ గా ఉండాలనుకున్న వాళ్ళు, పూజారులు, లేకపోతే ఇంకన్నా కావాల్సిన వాళ్ళు అలా వేసుకోవడమే ఉంటుంది. సరే, దీన్ని వేసుకునేటప్పుడు మంగళవారం వేసుకుంటే చాలా మంచిది. ఆల్రెడీ మన యొక్క సంస్థ నుంచి అద్భుతమైనటువంటి యొక్క కరుంగాలి మాలను సర్టిఫికేటెడ్ గా బాగా గుర్తుపెట్టుకుని మనం సర్టిఫికేటెడ్ గా ఇది 8 mm అనుకోండి, చక్కగా 8 mm మాలను అందిస్తున్నాం. దీనికి ల్యాబ్ టెస్ట్ చేసి ఇది అసలు కరుంగాలియా కాదా, ఇది ఒరిజినల్ కాదా అని చెప్పి సర్టిఫికేషన్ చేసి ప్యూరిఫై ఎలా ఉంది దీన్ని తెలుసుకుని దీనికి ఒక 48 రోజులు పూజ చేసి మరి దీన్ని అందిస్తున్నాం మనం. ఇది తర్వాత 6 mm మాల అని కూడా చెప్పచ్చు. 6 mm మాల. ఈ 6 mm మాల వచ్చేసి స్త్రీలందరూ ధరించవచ్చు, చిన్న పిల్లలందరూ కూడా ధరించేటట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఇది 10 mm మాల చెప్పాం. ఇందులోని బ్రేస్లెట్స్, నాకు మాల అక్కర్లేదండి, నేను బ్రేస్లెట్ వేసుకోవాలనుకున్న వాళ్ళకి 6 mm బ్రాస్లెట్ అనమాట ఇది. తర్వాత ఇది 8 mm బ్రాస్లెట్ గా కూడా ఉంటుంది. ఇది 8 mm బ్రాస్లెట్ అని ఉంటుంది. తర్వాత ఈ కరుంగాలిలో అద్భుతమైనటువంటి ఘనత
ఎంత అద్భుతంగా ఉన్నాడు చూడండి గణపతి. ఈ గణపతి చాలా అద్భుతమైనటువంటి గణపతి ఉన్నారు మన దగ్గర. తర్వాత మహాలక్ష్మి అమ్మవారు, ఈ కరంగాళిలో మహాలక్ష్మి అమ్మవారు ఉన్నారు. మహాలక్ష్మి అమ్మవారు చాలా అద్భుతమైనటువంటి అమ్మవారుగా మనకు ఉన్నారు. తర్వాత వారాహి, ఈ కరంగాళిలో వారాహి అమ్మవారు, ఈ వారాహి అమ్మవారు కూడా ఈ కరంగాళిలో ఉన్నారు. ఇవన్నీ కూడా ల్యాబ్ టెస్ట్ చేసి ఉంది. ఇంకా ఈ కరంగాళిలో వేల్ అంటారు చూసారు, మన కారులో పెట్టుకోవడానికో లేదా ఇంటిలో పూజా మందిరంలో పెట్టుకోవడానికో ఇది వేల్ అంటారనమాట. ఇది శూలం, ఈ కరంగాళి శూలం. ఈ కరంగాళి శూలం కూడా ఇంట్లోనూ వాటిలో పెట్టుకోవచ్చు. తర్వాత ఇదే కరంగాళి వేల్ కారులో పెట్టుకోవడానికి చిన్నదిగాను చిన్న శూలంగాను మన దగ్గర అందుబాటులో ఉంటుంది. ఇది హైదరాబాద్ లో మనకు అందుబాటులో విత్ ఇన్ 1 hour 2 hours లో వాళ్ళకి ఇంటికి పంపించేయడం జరుగుతుంది. అదే హైదరాబాద్ కాని చోట బయట అవుట్ ఆఫ్ తెలంగాణ, అవుట్ ఆఫ్ అంటే 3 working days లో మీకు చేతికి వచ్చేస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కావలసిన వాళ్ళందరూ కూడా కింద కనబడుతున్నటువంటి నంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ వాట్సాప్ కానీ చేశారంటే ఇంత అద్భుతమైనటువంటి కరంగాళి మాల పొందడం అనేది ఒక అద్భుతం. మనకు రాసి పెట్టి ఉంటేనే మన ఇంటికి వస్తుందని కూడా చెప్పచ్చు. ఇందులో ఒరిజినాలిటీని చూడాలి. 100% ఒరిజినల్ ప్యూర్ ల్యాబ్ టెస్ట్ తో పూజ చేసింది. మీరు హాయిగా మీ ఇంట్లో దేవుడి దగ్గర పెట్టేసుకొని వేసేసుకోండి. ఈ కరంగాళి మాల ధరించిన వాళ్ళందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విజయోస్తు.